మేడం నవ్య డేస్ లో డివోర్స్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. అవును. సో ఇందులో మనం పర్టికులర్లీ చూసుకుంటే పేరెంట్స్ నుంచి ఫ్రెండ్స్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఎక్కువగా వీళ్ళ మ్యారేజ్ అనేది బ్రేక్ అవుతుంది. అవును. చాలా మందికి అవుతోంది. అవును. ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అవును. ఉంటుంది. ఏంటంటే చెప్పిన మాట వినడం అనేది అంటే ఏంటి? మనకు నమ్మకమైన వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటాం. ఎవరైనా సరే. సో ఎవరైనా సరే మనకి నమ్మకం ఉన్నవాళ్ళు అంటే బిలీఫ్ అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఎప్పుడు మనం బిలీవ్ చేస్తామో, మన సెల్ఫ్ బిలీఫ్ కాకుండా ఎవరిని బిలీవ్ చేస్తామో అప్పుడు మనం వాళ్ళని నమ్ముతాం జనరల్ గా. సో వీళ్ళ వల్ల కొన్ని మ్యారేజ్ లైఫ్ అనేది చాలా వరకు బ్రేక్ అవుతున్నాయి కదా. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వీళ్ళు బయటపడాలంటే ఏం చేయాలంటారు? తప్పక లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంచి టెక్నిక్స్ అన్ని ఉన్నాయి. ఓకే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్పినట్టు బిలీఫ్ అనేది దీనికి అస్థివారం. అంటే ఏంటి? వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం, వాళ్ళు నాకు చెడు చేయరు, నాకు మంచి చేస్తారు అని ఎంత నమ్మకం ఉంటే అంత ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్ బ్రేక్ చేయొచ్చు. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఫ్రెండ్ వచ్చి సడన్ గా ఒకళ్ళ మీద చెప్తే అది నమ్ముతారు వాళ్ళు. నమ్మితే వాళ్ళతో వెళ్ళి దెబ్బలాడడం కానీ బ్రేక్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కాలంలో మనం ఎక్కువ చూసేది ఏంటంటే పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్. ఎస్పెషలీ మనం చూస్తున్నాం ఆడపిల్లల తల్లులు కానీ లేకపోతే అటు అత్త మామలు అనుకున్న అటు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళే ఏంటంటే వంకలు పెడతారు అనేవాళ్ళు. ఇదివరకు దట్స్ ద వర్డ్ అది యూజ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి? ఏదో ఒకటి చెప్పడం కావాలని, కల్పితం, లేనిది పొంది చెప్పి వాళ్ళకి ఎక్కిచ్చి వీళ్ళు ఏంటంటే మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అందాము కాసేపు. సో అది మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏది చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు. సో అలాగే కదా బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా అలాగే వస్తుంది. అంటే ఏంటి? నెగటివిటీ కూడా నమ్మేటట్టు మనం చెప్పడం అన్నమాట. అది ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు మన సన్నిహితులతోనే జరుగుతుంది. సన్నిహితులు అంటే ఏంటి? మనకి క్లోజ్ గా ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? అటు తల్లిదండ్రులు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్. రీసెంట్ గా కూడా అయింది ఒక కేసు ఇలాగే. ఆడపడుచులు యాక్చువల్గా ఇంటర్ఫియర్ అవ్వడం మూల అని. అంటే ఏంటి? నాకు ఈ చీర నచ్చలే, నువ్వు కట్టుకున్నది, నువ్వు ఎందుకు ఇది కట్టుకున్నావు, ఈ పార్టీకి ఇది ఎందుకు కట్టుకొచ్చావు, ఇలాంటివి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే ఏంటి? వాళ్ళని ఫ్రీగా వదలకపోవడం, ఎవరిష్టం వాళ్ళది. సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక చీర కట్టుకుంది అంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వచ్చింది? యూతుల వాళ్ళకే వచ్చింది. ఎగ్జాంపుల్ కింద చెప్పాను ఇది ఫ్రెండ్స్ అవ్వచ్చు, అటు ఆడపడుచులు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అదొకటి కాకుండా ఫుడ్ దగ్గర ఎప్పుడు నువ్వు వంట చేసింది బాగాలేదు, నేను చేసింది బాగుంది, సో దీంట్లో ఏమో ఉప్పు తక్కువైంది కావాలని చెప్పడం. ఉప్పు అనేది ఏంటి? లేకపోతే ఉప్పు, పులుపు, లేకపోతే తీపి కూడా ఎవరు ఎంత తినగలరు అంతే. సో అందరికీ ఒక స్టాండర్డ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం, సో ఇది ఇలా చేసావు, మా పద్ధతి కాదు ఇది, మేము ఇలాగే చేసుకుంటాం, ఇలా ఇంటర్ఫిరెన్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు చాలా మంది. దీంట్లోంచి బయటపడాలి అంటే టెక్నిక్స్ బోళ్ళని ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పినట్టు. బట్ ఫస్ట్ నీకు తెలియాలి కదా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. ఫస్ట్ ఏంటి? కనుక్కోవడం కదా ఫస్ట్. దట్ ఈస్ ద అస్థివారం. అందుకే చెప్పా, దట్ ఈస్ ద ఫౌండేషన్. నీకు తెలియాలి వాళ్ళు నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఎప్పుడు తెలుస్తుంది? టూ లేట్ అయినప్పుడు తెలుస్తుంది. మనం చాలా మటుకు సిచ్యువేషన్స్ లో చూస్తాం, జాతకాల్లో వచ్చే వాళ్ళకి దగ్గర చూస్తాం, అండ్ ఆల్సో మూవీస్ లో కూడా చూస్తున్నాం. లాస్ట్ వరకు మనకి తెలియదు. ఎప్పుడైనా మనం గ్రహించినప్పుడు వీళ్ళు మన మీద అంటే ఏంటి బ్యాడ్ థాట్స్ వీళ్ళకి ఉన్నాయి అంటే పైకి జెలసీ అని మనకి ఎవరికి తెలియదు కదా. ఎవరి లోపల ఏముందో ఎలా తెచ్చాం అదే వాళ్ళు చెప్పింది నమ్ముతాం. ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? బిలీఫ్ లేనప్పుడు, ఎవరి మీద సెల్ఫ్ బిలీఫ్ లేనప్పుడు. సో నేను చేసింది నేను కరెక్టే, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే ఎవడేం చేయగలడు? అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరేం చేయలేరు, నిన్ను కదపలేరు. నువ్వు వీక్ ఉన్నప్పుడే ఎవరో ఒకరు, వీక్ మైండ్ ఉన్నప్పుడే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో ఇది ఫస్ట్ ఏంటంటే గ్రహించడం అనేది ఫస్ట్. అంటే నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా ఉంది అని ఎప్పుడు నువ్వు ఫస్ట్ గ్రహిస్తావో మార్పు అనేది అప్పుడే ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే ఏంటి? క్లోజ్ రిలేషన్షిప్ అది. అండ్ నువ్వేమో కావాలని పెళ్లి చేసుకున్నావు, అందరి ముందు చేసుకున్నావు కదా, అటు పంచభూతాలు అండ్ ఆల్సో రిలేటివ్స్ ముందు, తల్లిదండ్రుల ముందు నువ్వు అదేంటి ఒక ప్రామిసే చేస్తావు. అక్కడ నువ్వేంటి అఫర్మేషన్ చేసుకున్నావు. అంటే ఏంటి? పంచభూతాలకు చెప్పాం మేము ఇద్దరం కలిసి ఉంటామని.
సో ఏ మతంలో అయినా అదే. అందరి ముందు ఎందుకు నలుగురిని పిలిచి ఎందుకు భోజనాలు పెడతారు? రేపు వీళ్ళు విడిపోతాము అన్న థాట్ వచ్చినప్పుడల్లా మేము వీళ్ళందరి ముందు వీళ్ళందరూ ఉన్నారు నాకు సాక్ష్యం కింద అని గుర్తొస్తుందని. అందుకని ఇది వరకు కూడా 10 మందిని పిలిచి భోజనం పెట్టి ఒక పెళ్లి చేసేవారు. 10 మంది అని ఉత్తనే చెప్పని ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు, లేకపోతే ఇద్దరినైనా పిలవచ్చు, ఫ్రెండ్స్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని ఎప్పుడు తెలుస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు అవుతున్నావు నీకు ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ కూడా నిలబడుతుంది. సో అది ఆడైనా అవ్వచ్చు, అది మగైనా అవ్వచ్చు, సో రెండూ అవ్వచ్చు. ఎందుకని ఇది ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఇట్ ఈస్ బికాస్ ఎప్పటికైనా సరే ఫ్రెండ్స్ తోటి ఎక్కువసేపు ఉంటాం. ఇంట్లో ఉండడం కన్నా మాట్లాడడం కానీ, లేకపోతే మెసేజ్లు చేయడం కానీ, లేకపోతే ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడడం కానీ, సన్నిహితులతోనే కదా మాట్లాడతాం మన దగ్గర ఉన్నవాళ్ళు. ఇంకోటి ఏంటి మన కొలీగ్స్ తోటి, ఈ రెండే. సో ఎవరైనా సరే నీ పార్ట్నర్ మీద నెగిటివ్ చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే. అంటే వాళ్ళు అంతే అని వదిలేయడం అంతే. ఇప్పుడు నీ గురించి నీకే తెలియదు పూర్తిగా, పక్క వాళ్ళ గురించి నీకు ఎలా తెలుస్తుంది? విన్నా సరే వదిలేయాలి అంతే, పట్టించుకోకూడదు. నువ్వు కదా ఆయనతో ఉంటున్నావు, లేకపోతే ఆవిడతో ఉంటున్నావు. సో పట్టించుకోకుండా వదిలేయడమే ఫస్ట్ టైం. కంటిన్యూస్గా చెప్పారంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. దీంట్లో ఏంటి ఇంకో చిటుకు ఉంది. ఇప్పుడు ఈ మధ్యన డిటెక్టివ్స్ ఎక్కువైపోయారు. ప్రీ మ్యారిటల్ ఇది కూడా వచ్చేస్తున్నారు. సో ఎందుకంటే రిలేషన్షిప్ ఉందా లేదా ఇవన్నీ తెలియడానికి కూడా చేస్తున్నారు. అందుకని పూర్తిగా నమ్మకూడదు, పూర్తిగా నమ్మాలి అని చెప్పడం నమ్మకూడదు అని చెప్పడానికి లేదు. ఇది ఒకసారి మనం కనుక్కోవడం అనేది, వాకప్ చేయడం అంటే ఏంటి, వెనకాతలకు వెళ్ళి కనుక్కోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇది మనం మాట్లాడేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు, అయిపోయింది అది. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేయాలి, తనతోనే ఈ పార్ట్నర్తోనే కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు కొంతవరకు ఏంటంటే కనుక్కోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే చెప్పుడు మాట వినకపోవడం. అంటే ఆయన చెప్తున్నారు ఏదో ఒకటి ఉండొచ్చు, వాళ్ళకి గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఏంటంటే ముందు నుంచి నచ్చకపోవచ్చు. కొంతమంది ఎందుకు నచ్చుతారు, కొంతమంది ఎందుకు నచ్చరు అని ఎవరికి తెలియదు. సో నచ్చకపోవచ్చు, దాని మూలాన్ని కూడా నెగిటివ్ కమెంట్స్ చేయొచ్చు. మూవీస్ లో అన్ని ఇవే చూపిస్తూ ఉంటారు. అటు మంచి చూపిస్తారు, అటు చెడు చూపిస్తున్నారు కదా. సో ఎప్పటికైనా మనం మంచి తీసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. చెడు అనేది కొంతవరకు వదిలేయాలి. అలాగని చెడు వదలలేదు, నాకు మైండ్లో అదే థాట్ నడుస్తోంది, అదే వాళ్ళు చెప్పింది నెగిటివిటీయే నాకు నడుస్తోంది అన్నప్పుడు కనుక్కో, మాట్లాడు, యూ ఫైండ్ అవుట్ ఇది ఇలా అంటున్నారు, ఇది నిజమేనా అని. ఎస్ నో చెప్తారు కదా. ఇంతకీ బిలీఫ్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగు, ఓకే, వాళ్ళ పేరెంట్స్ని అడుగు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగు, ఎవరి సన్నిహితులో అడుగు, తెలుస్తుంది కదా. మనం నిజమేంటో కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత మనం ఫార్వర్డ్ వెళ్ళాలి. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడూ కరెక్ట్ కాదు, ఫ్రెండ్స్ ఎప్పుడూ కరెక్ట్ కాదు, కానీ ఎప్పుడూ రాంగ్ కూడా కాదు. మన మంచికి చెప్తారు, ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పడానికి చెప్తారు. సో ఇవి రెండింటికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. సెల్ఫ్ బిలీఫ్ ఉంటే కానీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. సో ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. నీకు సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా నేను చేయగలను, నేను చేయాలి. ఈ కాలంలో అసలు ఇదివరకు లాగా ఫస్ట్ మ్యారేజ్ లేకపోతే అసలు రిలేషన్షిప్ లేకుండా పెళ్ళైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లేరని చెప్పుకోవాలి అంతే, మనం అలా చెప్పొద్దు. సో చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనకి తెలీదు. ఈవెన్ ఇది కూడా చిన్న పల్లెల్లో కూడా అవుతున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ట్రూత్ తెలుసుకో, తర్వాత ముందుకెళ్ళు. ఈయనే కావాలి, ఈవిడే కావాలి అంటే ఈ పార్ట్నరే కావాలి అనుకున్నప్పుడు కొంతవరకు కూర్చొని మాట్లాడుకుని సర్దుకుపోవడం అనేది మంచిది. అడ్జస్ట్మెంట్ అని చెప్పను, సర్దుకుపోవాలి. నీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పు, ముందుకెళ్ళడం బెటర్. అందుకని అటు అమ్మ ఎప్పుడు కరెక్ట్, నేను ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేస్తే నాకేమో చిన్నతనం, నేనేమో స్లేవ్ అయిపోయాను, నేను వంట చేయలేను, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారు కదా, మేము వంట చేయము, మా పిల్లలు వంట చేయరు, చీరలు కట్టుకోరు, పూజలు అన్నప్పుడే ఏదో హాఫ్ సారీ వేసుకుంటారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కాదు, మన పద్ధతులు మనం పాటించుకోవడమే కదా. ఇక్కడ ఎవరి కోసం మనం చేయట్లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ థింగ్ ఎప్పటికైనా సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఇవన్నీ సర్దుకుపోతాయి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట. ఓకే.